తక్కువ వేసుకో, అర్థమైందా? అది అవి జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు. ఆ విధానంగా నేర్పిస్తా. ఇవాళ మాత్రం నువ్వు ఆ రకంగా చేసి చూపెట్టాలి నాకు. మా అమ్మ అచ్చ నువ్వు మమ్మే. ఎన్నెన్నో జన్మల బంధం నాది నా కూతురిది, ఎన్నటికీ మాయని మమత నాది నా కూతురిది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క దినం నిన్ను వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నాది నా కూతురిది, ఎన్నటికీ మాయని మమత నాది నా కూతురిది. పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి, స్కూల్ నుండి వచ్చేవాడిని. అమ్మ ఇసురుతా ఉంటే అమ్మకి అమ్మ నువ్వు పోస్తా ఉండు, నేను ఇసురుతా ఉండేవాడిని అనేవాడిని. అమ్మ ఇట్లా మెల్లిగా చెప్పరా, నేను వేస్తాను ఇలా వేస్తూ ఉండేది. అట్లా మా అమ్మకి నేను సాయంగా ఉండేవాడిని. అది అవి జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు. లా 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 లా. ఏం తెచ్చానో చెప్పుకో. ఏంటన్నా నా బొట్లో? బాబు ఏంటి అన్ని బతుకున్నాయి? ఈ వర్షానికి కొరమేళ్ళు జొన్న రొట్టెతో కలిపి తింటే ఉంటదిరా. అందుకే ఈ సన్నత్తుప్ర మీద తినాలనిపించింది, దొరికినాయి. మన రాత ఉందమ్మా దాని మీద. ఈరోజు ఏం కష్టపడతావు కానీ ఇవన్నీ శుభ్రం చేసి నీకు తీసుకొచ్చిస్తా. నేను ఎలా చెప్తే అలా ఉండు. సరేనా? నేను నా స్టైల్లో నీకు నేర్పిస్తా. మా అమ్మ వండే స్టైలు ఆ విధానంగా నేర్పిస్తా. ఇవాళ మాత్రం నువ్వు ఆ రకంగా చేసి చూపెట్టాలి నాకు. నీ ఇష్టం నాన్న, నువ్వు ఎలా. ఈలోపు జొన్న రొట్టెలు చేసేయి. నాన్న ఇప్పుడు ముక్కలు రెడీ. పాత్ర పెట్టేసావు కదా, నూనె పోయి. నూనె ఎక్కింది కదా, ఆ 2 చెక్క 2 లవంగా పడి ఏ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి ఉల్లిపాయలు ఏగాలి.
అంటే రంగు మారితే చాలు. సరే. ఆ రంగు మారింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిమా. సరే. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఉప్పు ఎప్పుడన్నా గుర్తుంచుకో, తక్కువ వేసుకో, అర్థమైందా? ఒక చెంచా పసుపు వేయి, కారం వేయి, ఆపు. చాలా పోయి తర్వాత చూసుకొని వేసుకుందాం. చింతపండు పులుసు వేసి. సరే. దీనికి పులుపు చాలా కావాలి. నీళ్ళు పోయమ్మా ఒక లీటర్. ఇప్పుడు నీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు. కల్లుపై ఏ పసుపు 2 చెంచాలు కారం వేయి, మొత్తం కలుపు. కొత్త ఉడుకుతుందా అలీ? ఇప్పుడు ముక్కలు వేసారా, ఒక్కొక్క మొక్క తీసి 2 ముక్కలు ఒక్కొక్క మొక్క కాడికి, అది పైన చిందుద్ది నీళ్లు, జాగ్రత్త. మొత్తం వేసి చెప్తా. గరిటతో ఒకసారి తిప్పు, ఇప్పుడే తిప్పుకో, తర్వాత గరిట పెడతానికి వెళ్ళలేదు నువ్వు. తిప్పు ఒకసారి, గరిట పెట్టి తిప్పు ఒకసారి, మొత్తం తిప్పి ఏమదో ఒక్క ఇంక నలగల. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకలేదు తిని. తల్లి ఉప్పు కారం సరిపోయింది చూడు. ఉప్పు కారం పులుపు తునుపాళ్ళు ఉండాలి చూడు. అయితే వేసి పొడి మసాలా, కొత్తిమీర వేసి. తల్లి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ కుండని ఇలా తీ. నువ్వు చెప్పలేవులే, నేను చెప్తాలే. ఈ అరిటాకులు, ఈ జొన్న రొట్టె, తొందర కుర్రాయి మొక్క మధ్యలో పులుసు పులుసు. ఈ జొన్న రొట్టె, ఈ పులుసు, ఈ మొక్క తుంచి పులుసు ఇట్లా పెట్టుకొని అసలు ఈ మొక్కను కనుక ఈ మొక్కలో పెట్టుకొని ఎంతన్నా నా కూతురు చేతి వంట, నా కూతురు చేతి వంటే. బయటేమో చల్లని వాతావరణం, సూపర్ వర్షం పడుతుంది. ఈ వేడి వేడి కొరమైన కూర ఈ జొన్న రొట్టెలో, ఏంటి ఈ జొన్న రొట్టెలో ఇలా వేసుకుని తింటుంటే ఉంది బంగారం. అసలు కొరమైన కూడా మీరు తెలుసా నువ్వు? దీన్ని కూరని ఉడికేసి మూటేసి 3 గంటల తర్వాత తినాలి. కానీ బయట వాతావరణం చల్లగా ఉంది కదా, తుప్పర పడుతుంది కదా, ఈ ఎత్తదనం ఆహ్లాదకరంగా ఉంది. అసలు రుచి వర్ణించలేదమ్మా. ఏదైనా నీ చేతి వాటమే. తల్లి గో, చిన్నప్పుడు నిన్ను చాలా ఇలాగే కలిపి పెట్టేవాడు. ముద్దు తినము. ఎలా ఉంది చెప్పు? బాగుందా? చాలా బాగుంది. చేతి వాటం కలదాని అమ్మ నువ్వు. మా అమ్మ అచ్చ నువ్వు మా అమ్మే.